మీకు తెలీదా? అన్ని చోట్ల అవుతాయి. ఇండియా నాశనం అయింది కులపిచ్చి వల్ల కాదు, రిజర్వేషన్ వల్ల అని తెలుసుకో అమ్మాయి. అవునా? అన్నీ అండి రిజర్వేషన్స్. ఎందుకంటే రిజర్వేషన్స్ వల్ల దేశం నాశనం అవ్వలేదు, కానీ రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏమంటారు, ప్రమోషన్ రావట్లేదు. అందులో మా డాడీ కూడా ఉన్నారు. మా డాడీ హోల్ లైఫ్లో బెస్ట్ వర్కర్ అని త్రీ టైమ్స్ కంటిన్యూగా అవార్డ్స్ ఇచ్చారు, కానీ ప్రమోషన్ మాత్రం ఇవ్వలేదు. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా ప్రమోషన్ కూడా ఇవ్వలేదు. అన్నింటిలో పాస్, బట్ ప్రమోషన్ లేదు. వాయి అంటే అంతే. సో అందులో సఫర్ అయిన ఫ్యామిలీలో మేము కూడా ఉన్నాం. జీవితాంతం మా డాడీ ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోనే రిటైర్ అయ్యారు. ఏంటంటే మా డాడీ ఎగ్జామ్ రాసేవాళ్ళు, మా డాడీ కొలీగ్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, బట్ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ రిజర్వేషన్స్. రంగస్థలం చూడలేదా? 4 months అయిందండి నేను మూవీ చూసి. విజయ్ కుమార్, సో దేనికోసం తెలుసుకోవాల్సిన సినారియో ఏంటంటావు? ఈ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలంటే ఆల్రెడీ క్యాష్ కమిటీ ఒకటి పెట్టారండి. అందులో ఒక 22 members 24 members ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి అమ్మాయిలు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే నిజంగా ఏ రికమెండేషన్స్కో లేకపోతే ఇంకా దానికో లొంగకుండా ఆ అమ్మాయికి న్యాయం చేస్తే కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది కదా అని అమ్మో ఈ అమ్మాయి డేంజరస్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయికి ఆఫర్లు ఇవ్వకపోతే నాశనం. ఎవ్వరేం చేయలేరు దాన్ని. సాగర్, అపోస్ట్ పెట్టడం వల్ల ఇప్పుడున్న మీడియా సీఈఓస్ ఎంత తప్పులు చేస్తున్నారో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. కరెక్టే, మీరు అనేది కరెక్టే. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎలా పెట్టాలంటే అలా అచ్చ తెలుగులో బూతులు తిట్టినట్టుగా కాకుండా పెట్టాల్సిన మ్యాటర్ అంతా డిగ్నిఫైడ్ అంటే కన్స్ట్రక్టివ్గా పెట్టాలి. అది మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక ఇష్యూని బూతుగా చెప్పొచ్చు, ఒక ఇష్యూని బరితెగించి చెప్పొచ్చు, ఒక ఇష్యూని డీసెంట్గా చెప్పొచ్చు, అదే ఇష్యూని కన్స్ట్రక్టివ్గా కూడా చెప్పొచ్చు. గాట్ మై పాయింట్? ఒకటే ప్రశ్న సమాధానాలు రకరకాలుగా చెప్పొచ్చు. బాలకృష్ణ డార్లింగ్, నువ్వు ముందు మారు, తర్వాత కమ్యూనిటీ మీద ఏదో బాగు చేస్తున్నట్లు బాగా డబ్బా కొట్టుకుంటున్నావు. ఎవరు డబ్బా కొట్టుకుంటున్నాను? నేను ఎందుకు మారాలి? నువ్వు చెప్తే నేను మారాలా? నేను చస్తే మారను. హూ ద హెల్ ఆర్ యూ మిస్టర్ బాలకృష్ణ? క్యాస్టింగ్ కౌచ్ మీద ఇండస్ట్రీలో జరుగుతుందా? ఆబ్వియస్లీ జరుగుతుందండి. జరగటానికి అదేమన్నా ఏమంటారు, అది అన్ని చోట్ల జరుగుతుంది, ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, ఇది నిజం అంతే. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆల్మోస్ట్ 2 yearsగా చెప్తున్నా, నేను ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? వై దే డిడ్ంట్ రెస్పాండ్? ఇప్పటి వరకు మీ మాటలకి వాల్యూ ఇవ్వలేదు అంటే పట్టించుకోరండి, అంతే. నేను కంటిన్యూగా మాట్లాడలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఎప్పుడూ కంటిన్యూగా దీని గురించి మాట్లాడలేదు. నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాను. వేరే వాళ్ళు నాకు ఇలా చెప్పారని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పానంతే. నేను దాని మీద ఉద్యమాలు పోరాటాలు చేయలేదు. ఏదన్నా అఫీషియల్గా లీగల్గా చేయాలనుకున్నాను. నేనంటూ ఒక స్థాయికి వచ్చాక అది ఏ స్థాయి అన్నది త్వరలో మీకు తెలియజెప్తాను. వెల్, మాధవి, ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసావు కదా, అందులో మేము కూడా ఒక పార్ట్ అయితే డెఫినెట్గా ఉందండి. నక్షత్ర ఫౌండేషన్ ఉంది. కాకపోతే దానికి ఏమైందంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ రిజిస్టర్ అయ్యి 2 years అయింది. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చిన తర్వాత ఏమైనా ఫండ్స్ వస్తే మళ్ళీ సర్వీసెస్ మేము రీస్టార్ట్ చేస్తాము. మారుతి మేడం ఎమ్మెల్యేగా చూడాలని ఉంది. థ్యాంక్ యూ. కళ్యాణ్, యూ సపోర్ట్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన. విల్ యూ క్లారిఫై బికాజ్ అదర్ ఎల్లో మీడియా ఓంట్ బ్లేమ్ ఇట్. మీకు స్టార్టింగ్ కూడా చెప్పానండి, ఐ సపోర్ట్ జనసేన అండ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్, వై కాంట్ ఐ సపోర్ట్ అని చెప్పాను. తర్వాత నేను జనసేనలో ఉంటానా లేదా, లేకపోతే జనసేనకి సపోర్ట్ చేస్తానా లేదా, ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకా. బట్ ఐ ఆల్వేస్ లవ్ పవన్ కళ్యాణ్ అని చెప్పాను. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఒక పార్టీ, మా నాన్న ఒక పార్టీ, మా అన్నలు ఒక పార్టీ, నేను ఒక పార్టీ. ఇట్ డజంట్ సెన్స్ మా రిలేషన్స్ దూరం అవ్వవు కదా. మీరు ఒక్కటే అర్థం చేసుకుంటే చాలు. నాగార్జున సే డబుల్ హాయ్. బాబీ, మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు, అవి ఎవరికి నచ్చవండి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను, థ్యాంక్స్. ఎస్, ఫ్యాక్ట్స్ ఎవరికి నచ్చవు, దట్స్ ఇట్.
నేను భరత్ అనే మూవీ ప్లీజ్ వాచ్ మధు. టైం లేదండి, రేపు ఊరెళ్ళిపోతున్నాను నేను. వెంకట్, ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, మీరు బయటకు వచ్చి ఉద్యమం చేయండి, ఆమరణ నిరాక్షర. నేను చెయ్యనండి, నేను చచ్చిపోతాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే. తిండి మానేసి చేయాల్సిన అవసరం లేదు. తిండి మానేసేస్తే ప్రాణం పోతుంది. ఎందుకు చెప్పండి, ఉన్న చిన్న ప్రాణం నాది. నిజాలు చేదుగా ఉంటాయి మేడం, కరెక్ట్, బలు చెప్పారు. రామ్, భరత్ అనే నేను చూడండి. Nowadays, all our knows politics and yellow spread the wrong things. Social media is there. First, remove the reservations in all over India. అది నేషనల్ వైడ్ జరగాలండి. జయసుధ గారు అయితే 100% నా ఓట్ ఫర్ క్యాష్ కమిటీ, హ్యాపీగా ఫీల్ అవుతానని. ఇంకా ఏమి న్యాయం అవుద్దో ఏమో, బయటకు వచ్చింది ఏం పోరాటాలో ఏమో. అవునండి, అది నేనే పెట్టాను. నిజంగా జయసుధ గారు ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే 100కి 200% సపోర్ట్. అసలు బ్యాక్ సైడ్ టెడ్డీ వాజ్ నైస్. దట్ ఈస్ నాట్ టెడ్డీ అండ్ దిస్ ఈజ్ మై టెడ్డీ. యు నో యువర్ మై క్రష్ ఎవరది? రాహుల్, థ్యాంక్ యూ. కిషోర్, బుర్ర తక్కువ ఫెలో, ఉఫ్ వెన్ యూ ఆర్ అడ్రస్సింగ్, రెస్పెక్ట్ దెమ్. కిషోర్ తాటికొండ, పర్లేదండి, మీకు బుర్ర చాలా ఎక్కువగా ఉంది కదా, దట్ ఈస్ ఎనఫ్. Can you please let us know how a politician should tweet or run politics? I think everybody will follow. అవునా, ఇప్పుడు వేరే పొలిటీషియన్స్ ఎలా చేస్తున్నారు? సింపుల్, అన్నీ వాళ్ళు వెనక నుంచే కదా చేశారు. నాకేంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా లీడర్లా ఉండాలబ్బా, సినిమాలో చూపించినట్లు, అంతే. మేడం, మీరు ఎవరిని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు, న్యాయం కోసం పోరాడండి, ధర్మం చేయండి. I never follow anybody. I just follow my heart. నా ఇష్టం వేరు, నా హార్ట్ని ఫాలో అవ్వడం వేరండి. ఇష్టపడినంత మాత్రాన నేను వాళ్ళ కోసం ఏమైనా చేసేస్తాను అనుకుంటే మాత్రం చాలా చాలా తప్పు. యూనో వాట్, మన మమ్మీ డాడీ కూడా మనకి ఏమైనా చెప్తే, మనల్ని కని పెంచి పెద్ద చేసిన మమ్మీ డాడీ చెప్పిన దాన్ని మనం వ్యతిరేకిస్తుంటాం ఎన్నో సందర్భాల్లో. నీకేం తెలియదు, ఊరుకుండు, నువ్వు చెప్పేదంత రైటా, నేను చేసేది రైట్, ఇలా వాదిస్తాం కదా. మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటా. శ్రీనివాస్, మధు డార్లింగ్, నేను భరత్ అనే మూవీ పిఎస్పీకేకి కరెక్ట్ సూటబుల్ అవుతుంది. అవునా, చూడలేదండి సినిమా నేను. హిమత్, మళ్ళీ మూవీలో చూడాలని ఉంది. మాధవి గారు, టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకి రిజర్వేషన్ ఉన్నాయా అండి, చెప్పండి. తెలుగు వాళ్ళు బికినీలు వేస్తారు, ఎప్పుడో ఉన్న జనం ఏదైనా చూస్తారు, మన వాళ్ళు బికాజ్ నేర్పారు టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎందుకే రండి తర్వాత మీరు చూడండి, మన పాత సినిమాలు అంతా తెలుగు వాళ్ళే కదా, వాళ్ళు బిక్నీలు వేయలేదా, మీరు చూడలేదా? అక్క, టాలెంట్ ఉంటే తెలుగేంటి అక్క, ఎవరైనా ఫిలిమ్స్ చేసుకోవచ్చు. టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అంటే సినిమాలు ఇవ్వాలి కదా, ఒక్క సినిమా ఇస్తే ప్రూవ్ చేసుకుంటారు. రబ్బలు ఎస్ఆర్కే, రియలీ అప్రిషియేట్ టు యువర్స్ అన్కండిషనల్ లవ్ ఆన్ పీకే, రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ, excellent verbal knowledge, thank you so much andi, thank you. You Vamsi Reddy, I am expecting a change. Playing a safe game like you is putting society in wrong hands. Wow, కరెక్టే కదండి. అయ్యో, నా వల్ల సొసైటీ ఎంత రాంగ్ అయిపోతుందండి. మీరు ఎప్పుడైతే నన్ను రాంగ్ అన్నారో అప్పుడే మీరు రాంగ్ పీపుల్కి సపోర్ట్ చేస్తున్నారండి. నిజాలు తెలిస్తే గుండాగి చచ్చిపోతారు. ఎవరికి రావాల్సిన ముడుపులు వాళ్ళకి ముట్టాయి. 10 సంవత్సరాల వరకు ఎవ్వరికీ లైఫ్ దిగులేదు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ దీని మీద నాకు కామెంట్ చేయొద్దు, నాకు ముడుపులు రాలేదా అని. నాకు ఏ ముడుపులు వద్దండి. ముడుపులు ఉంటే వెళ్ళి తిరుపతిలో హుండీలో వేసుకోండి నా పేరు చెప్పి. Keep it up, Trinath, keep it up. There is a lot of politics against Pawan. Many of them are trying to put them down, especially Mahila Sangalu, Sandhya and the other lady wear specs. I want you to defend those ladies and channels. I defended, Andy. If I can't defend myself, then I am not the right person. నన్ను టార్గెట్ చేసి నన్ను ట్రిగర్ చేసినప్పుడు నేను డెఫినెట్గా నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలి. అనవసరంగా నన్ను టార్గెట్ చేశారనుకోండి, గన్ను వాళ్ళ చేతిలోనే ఉంది, ట్రిగర్ కూడా వాళ్ళే నొక్కుతారు, బట్ బుల్లెట్ కూడా వాళ్ళకే పేలుతుంది. ఎందుకంటే
ఆ గన్ రివర్స్లో పేలే గన్ అనమాట నాకు ఫోకస్ చేస్తే. వినయ్ కుమార్, వెన్ యూ విల్ కమ్ అగైన్ ఫిలిమ్స్ మ్యామ్. రాజశ్రీ గణేష్, అండ్ టుమారో ఐఎమ్ లీవింగ్ హైదరాబాద్, ఐఎమ్ లీవింగ్ దిస్ సిటీ, have a world like this and lot of opportunity in few worlds Malayalam industry. Leaving this city ante I'm leaving to other place. I'm leaving to Karnataka. I have a family function over there. Nagarjuna వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వ్యక్తిగతంగా చుక్కలు చూపిస్తున్నాడు మీడియాకి. సరే అండి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఎనీవేస్ అంతే అండి, నేను చెప్పాలనుకుని చెప్పేశాను. మళ్ళీ కనిపిస్తా సూన్. I'll come on a live, guys. So right now eat and sleep well. Okay, గుడ్ నైట్. నాకు బాగా ఆకలిస్తుంది. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.